మీరు చెప్పాలి నాకు ఇప్పుడిగా. జైపాల్ రెడ్డి అని ఒక మహానాయకుడు వచ్చినాడు. ఆయన మాట్లాడటం మొన్న నేను హైదరాబాద్లో పేపర్లో చదివిన. సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఎక్కడున్నావు కేసీఆర్ అన్నాడు. తెలంగాణ ఉద్యమంలో నేను ఎక్కడున్నానో జైపాల్ రెడ్డికి తెలియదట. ఏం చేయాలి? ఇప్పుడు నేను ఒక రాయి తీసుకొని ఎత్తి కొట్టుకోవాలిగా? మీకు తెలియదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎక్కడున్నాడో? కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేసి సకల జనుల సమ్మెలో ఆ సమ్మెను ఉర్రూ తొలగించింది మీ బిడ్డ కేసీఆర్. కానీ 2004 నుంచి 2014 వరకు చాలా పైలంగా కేంద్ర మంత్రి పదవిలో పడుకొని నేను జాతీయవాదిని ప్రాంతీయవాదిని కాదు అని చెప్పి మాట్లాడిన జైపాల్ రెడ్డి నువ్వెక్కడున్నావో కూడా ప్రజలకు తెలుసు, కేసీఆర్ ఎక్కడున్నావో కూడా ప్రజలకు తెలుసు. జానారెడ్డి అని ఇంకో పెద్ద మనిషి మాట్లాడినాడు, అడ్డం పొడుగు మాట్లాడినాడు. ఈయన చరిత్ర కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 1992 నేను ఎమ్మెల్యేగా ఉన్నా, జానారెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను టీడీపీలో ఉన్నా, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. విజయభాస్కర్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఈయనకు మంత్రి పదవి ఇయ్యలే. దుకాణం మొదలుపెట్టిండు. ఏం దుకాణం? తెలంగాణ ఫోరం మొదలుపెట్టి నన్ను రమ్మన్నాడు. నేను చెప్పిన జానారెడ్డి గారు, నీ మంత్రి పదవి సాధించుకోవడానికి ఒక తెలంగాణ తప్ప ఇంకోటి దొరకదా మీకు? ఎన్ని మాటలు తెలంగాణను అవమానపరుస్తాయా? నువ్వు పెట్టింది తెలంగాణ కోసం కాదు, మంత్రి పదవి కోసం పెట్టినావు. నీ దొంగ మీటింగ్ నేను రాను అని చెప్పిన. కరెక్ట్గా 20 రోజుల్లో విజయభాస్కర్ రెడ్డి పిలిచి ఈయనకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చిండు. కథం తెలంగాణ గాలి కొట్టుకపోయింది. జానారెడ్డి విజయభాస్కర్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఆరాంగా మంత్రి పదవులలో ఉన్నారు. ఇది జానారెడ్డి చరిత్ర. నేను చెప్పింది నిజమా కాదా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుకున్నాను. నేను చెప్పింది అబద్ధమైతే నాకు శిక్ష విధించండి. నేను చెప్పింది నిజమే అయితే ఏ పార్టీ తరఫున జానారెడ్డి మాట్లాడిందో ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పి నేను ప్రజలను కోరుతా ఉన్నా. ఆ బాధ్యత మీ మీద ఉంది. అబద్ధాలు మాట్లాడేటోళ్లకు, అసత్యాలు చెప్పేటోళ్లకు, వాస్తవాలను వక్రీకరించే వాళ్లకు ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా